ప్రముఖ నవల రచయిత, కవి, చారిత్రాత్మక పరిశోధకులు, సీనియర్ పాత్రికేయులు భగీరథ రాసిన నాగలాదేవి పుస్తక పరిచయ సభ ధర్మవరం కవితోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో ధర్మవరం పోలా ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ మహోత్సవానికి ప్రముఖ కవి జాబ్లీ చాంద్ బాషా అధ్యక్షత వహించారు. సుప్రసిద్ధ కవి, నవ్యాంధ్ర రచయితల సంఘ అధ్యక్షులు కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భగీరథ రాసిన నాగలాదేవి నవలను ఆయన ఆవిష్కరిస్తూ కృష్ణదేవరాయలు నాగలాదేవి ప్రేమ కథను భగీరథ అద్భుత నవలగా రాశారని కొనియాడారు. ఈ శతాబ్దంలో వచ్చిన గొప్ప నవల నాగలాదేవి అని పలువురు వక్తలు పేర్కొన్నారు. కృష్ణదేవరాయల ప్రేమ కథా కావ్యం నాగలాదేవి నవలను పాఠ్యాంశాల్లో చేర్చి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ మహోత్సవంలో ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ, ప్రముఖ కవి, విమలా సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ జల్ది విద్యాధర్, అనంతలక్ష్మి విద్యా సంస్థల అధినేత అనంతరాముడు, ప్రొఫెసర్ దేవన్న, ప్రముఖ అనువాదకురాలు డాక్టర్ యశోదాదేవి, సత్య నిర్ధారణ్, పోల ప్రభాకర్, తరిమెళ అమర్నాథ్ రెడ్డి తదితరులతో పాటు వందలాది మంది కవులు పాల్గొని కవితలు వినిపించారు. నేను ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ 2007 చివరిలో ఆ సినిమాలో ఒక పాటను హంపీలో తీయాలని ప్లాన్ చేశాను. ఆ సినిమాకు దర్శకుడు దశరథ్ గారు. ఆయన ఎడిటింగ్ బిజీలో ఉన్నాడు. ఎందుకంటే 2008 జనవరిలో ఆ సినిమా విడుదల చేయాలి. అందుకని ఆ పాట ఎవరితో తీద్దామంటే జగపతి బాబుకు ఇష్టమైన డైరెక్టర్ కృష్ణవంశీని అడగగానే తప్పకుండా చేద్దాం, అయితే ఆ పాట హంపీలో తీద్దామని ఆయన కండిషన్ పెట్టారు. సో ఎక్కడైనా పర్వాలేదంటే అప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా కెమెరామన్, ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళని తీసుకొని ఒక 2 రోజులు హంపీ నగరానికి వెళ్ళారు. హంపీ నగరానికి వెళ్ళి అక్కడ లొకేషన్స్ అన్ని చూసిన తర్వాత నా జీవితంలో నేను ఎక్కువ బాధపడిన క్షణాలు ఏదన్నా ఉంటే విశాలమైనటువంటి మహా సామ్రాజ్యం శిథిలమైనటువంటి హంపీ నగరం, విజయనగర సామ్రాజ్యం చూసిన తర్వాత నేను పక్క రాష్ట్రంలో ఉండి ఇన్ని సంవత్సరాలు హంపీని చూడలేకపోయానని చాలా బాధపడ్డాను. ఆ తర్వాత షూటింగ్ చేసిన తర్వాత మా గైడ్ హనుమాన్ సింగ్ అని, సార్ 2 పుస్తకాలు ఉన్నాయి, అవి చదివితే హంపీ చరిత్ర మొత్తం తెలుస్తుంది అన్నారు. ఇందాక విద్యాసాగర్ గారు చెప్పారు. ది ఫర్గాటన్ ఎంపైర్, హంపీ రూయిన్స్. ఆ 2 పుస్తకాలు తీసుకొచ్చిన తర్వాత మా సినిమా అయిపోయిన తర్వాత అప్పుడు తీరిగ్గా చదవటం మొదలుపెట్టాను. అప్పటికే నేను 7-8 పుస్తకాలు రాయడం జరిగింది. నా మొట్టమొదట కవిత్వం పుస్తకానికి మహాకవి శ్రీశ్రీ గారు ముందు మాట రాసి ఆవిష్కరించారు. ఆ తర్వాత పుస్తకాలు రాసిన తర్వాత ఈ 2 పుస్తకాలు చదివిన తర్వాత నా ఆలోచనలో సమూలమైనటువంటి మార్పు వచ్చింది. నేను అసలు ఎక్కడ ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఇంతకాలం నేను రాసింది ఏమిటి, ఇక ముందు నేను చేయాల్సింది ఏమిటో నాకు నేరుగా అర్థమైపోయింది. అక్కడ నుంచి నా పరిశోధన మొదలుపెట్టాను. ఢిల్లీ, బాంబే, చెన్నై, బెంగళూరు, మైసూరు, హంపీ, గోవా, ఇలా నేను తిరగని ప్రాంతాలంటూ లేవు. అప్పటి వరకు హంపీ కానీ విజయనగరం మీద కానీ ఇందాక వారు చెప్పినట్టు ఎన్నో పుస్తకాలు వచ్చినాయి. తెలుగు పుస్తకాలు చదివితే నాకు అర్థం కాలేదు కదా, చాలా కన్ఫ్యూజన్గా అనిపించింది. ఇంగ్లీష్లో నేను గొప్ప పండితుడిని కాదు, కానీ ఇంగ్లీష్ చదవగలను, రాయగలను. ఆ మాత్రం చాలు అర్థం చేసుకోవడానికి అనుకొని ఇంగ్లీష్ పుస్తకాలు నాకు ముఖ్యంగా న్యూఢిల్లీలో నేషనల్ లైబ్రరీ, ఆ లైబ్రరీ ఎంత
హెల్ప్ చేసిందంటే మధ్యయుగాల లాంటి దక్కన్ చరిత్ర నాకు కావాలని చెప్పి వాళ్ళని అడిగితే ఒక అసిస్టెంట్ని పెట్టి ఆమె నాకు కావాల్సిన పుస్తకాలను ఇచ్చి జిరాక్స్ చేసి వాటి పేజీ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చింది. అలాంటి లైబ్రరీలు ఇక్కడ ఉన్నాయో లేదో నాకు తెలియదు. అలాగే బాంబే పెట్టి బాంబేలో మధ్యయుగాల నాటి రాజులు ఉపయోగించినటువంటి శిరస్త్రాణాలు, డాలు, కత్తి ఇవన్నీ కూడా బ్రహ్మాండమైన పుస్తకం. అలాంటి పుస్తకంలో కూడా మనలో చాలామందికి తెలియదు. ఇలా నా పరిశోధన ఎట్లా జరిగిందంటే తర్వాత కృష్ణదేవరాయలు కాకతీయ సామ్రాజ్యం, హిందూ మహాసామ్రాజ్యం ఎందుకు కూలిపోయింది, మళ్ళీ విజయనగర సామ్రాజ్యం ఎందుకు ఆవిర్భవించింది, ఆ మధ్యలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అనేది మొదలుపెట్టిన తర్వాత కృష్ణదేవరాయల మీద ఎక్కువ ఫోకస్ చేసి పరిశోధన చేస్తున్న టైంలో ఒకనొక రాత్రి నాకు 4-5 సార్లు నాగలాదేవి 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 అనే మాట వినిపించింది. ఈ నాగలాదేవి ఏంటి నాకు అర్థం కాదు. తర్వాత నాగలాదేవి గురించి ఇన్ఫర్మేషన్ ఎంత ఉందో అని చూస్తే ఒక పేర 2 పేరాల కంటే లేవు. అప్పుడు ఉన్నటువంటి మన కవులు కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నటువంటి కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొయిట్రీలో అక్కడక్కడ నాగలాదేవి గురించో చిన్నాదేవి గురించో రాశారు. నాగలాదేవి చిన్నాదేవి ఒకరా కావాలనేది కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో నేను ఏదైతే ఇంగ్లీషు బుక్స్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యానో వాళ్ళు రాసి నాకు ఎక్కువ ఆధారం కలిగింది. నాగలాదేవి చిన్నాదేవి, చిన్నాదేవి నాగలాదేవి అనే ఇన్స్క్రిప్షన్స్ నాకు ఏదైతే దొరికినాయో ఆ ఇన్స్క్రిప్షన్స్ యథాతథంగా నా నాగలాదేవిలో పెట్టడం జరిగింది. ఇది ఎవరు కాలం లేనటువంటిది సత్యం. తర్వాత ఇంకొకటి ఏంటంటే తర్వాత నాకు అర్థమైంది, ఈ నాగలాదేవి కృష్ణదేవరాయలు పరిచయం అయిన తర్వాత అప్పాజీ దగ్గర నుంచి అంతఃపురంలో అందరూ కూడా ఆమెను దూరంగా పెట్టారు. అంటే ఆ వివక్ష అనేది ఆ రోజుల్లో కూడా ఉందేమో అని నాకు అనిపిస్తుంది. ఆ వివక్ష సాహిత్యంలో కూడా నాగలాదేవికి ప్రముఖమైన పాత్ర లభించలేదేమో అని ఇప్పుడు ఆలోచిస్తే నాకు అనిపిస్తుంది. అది ఇంకా లోతుగా పరిశోధన చేస్తున్నప్పుడు 16వ శతాబ్దం నాటి నాగలాదేవి 500 సంవత్సరాల తర్వాత నాకెందుకు గుర్తుకొచ్చింది, ఆమె చరిత్ర నేనెందుకు రాయాలని అనుకున్నాను. ఒకవేళ ఆ రోజున చరిత్రలో సాహిత్యంలో నాగలాదేవికి న్యాయం జరగలేదేమో, నా ద్వారా జరుగుతుందేమో అని నేను భావించాను. అందుకని ఇందాక మా డిక్కి కృష్ణ గారు అన్నట్టు ఎన్ని సంవత్సరాలు, దాదాపు 16 సంవత్సరాలు ఒక పుస్తకం గురించి నేను పరిశోధన చేశాను. రాయడానికి నాకు 3 సంవత్సరాల కాలం పట్టింది. క్రోనలాజికల్ ఆర్ట్ ప్రకారం కృష్ణదేవరాయల చరిత్ర, నాగలాదేవి మీరు ఎవరైనా చదవండి, ఎక్కడ కూడా చిన్న ఇది కూడా తేడా రాదు. అంత పర్ఫెక్ట్గా చేసి రాయటం జరిగింది. నాగలాదేవి ఎంత గొప్ప స్త్రీ, కృష్ణదేవరాయలు ఎందుకు అంత ప్రాముఖ్యత ఇచ్చారంటే, మీ అందరూ నాకు తెలిసి అనేక సందర్భాల్లో తిరుపతి వెళ్ళి ఉంటారు. తిరుపతిలో కృష్ణదేవరాయలు, తిరుమలదేవి, చిన్నాదేవి విగ్రహం ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక వ్యక్తికి 2 భార్యలు అయితే అతను నుంచుంటే రైట్ సైడ్ పెద్ద భార్య ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉన్న చిన్న భార్య ఉంటుంది. ఇది సంప్రదాయం. కానీ తిరుపతిలో అలా లేదు. రైట్ సైడ్ చిన్నాదేవి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ తిరుమలదేవి. మీరు గమనించండి సార్ ఎప్పుడన్నా. అలాగే
నాగలాదేవి హరిగంగాపురం. ఇది నాగలాపురానికి మొట్టమొదటి పేరు హరిగంగాపురం. హరిగంగాపురం నాగలాదేవి అంటే ఈ ప్రాంతంలో వాళ్ళందరూ నాగాంబిక కృష్ణదేవరాయల తల్లి ఊరు అని అంటారు. తల్లి కాదు. హంపి పట్టణం పక్కన ఉన్నటువంటి నాగలాపురం ఆనుకొని నాకు తెలిసి అది మీరు ఇందాక ఏమో చెప్పారు కూడా వెళ్ళారు. వెళ్ళి అక్కడంతా కూడా నగరం అంతా కూడా బ్రహ్మాండంగా చేసి నాగలాపురం అని పెట్టాడు. తల్లి పేరే కనుక పెడితే మళ్ళీ హంపీలో ఎందుకు పెట్టాడు? చారిత్రక ఆధారాలు ఉన్నాయి, శాసనాలు ఉన్నాయి. మీరు ఎవరైనా పుస్తకం చదవచ్చు. నాగలాదేవి ఆయన భార్య. ఇందాక వారన్నట్టు నాగాంబిక నాగలాదేవి సిమిలర్గా ఉన్నాయని చిన్నాదేవిగా మార్చుండొచ్చు. కానీ ఆమె చనిపోయినంత వరకు నాగలాదేవిగా పరిచయమైనటువంటి ఆవిడ చివరి వరకు నాగలాదేవిగానే ఉంది. అందుకని ఈ పుస్తకానికి చిన్నాదేవి అని పెట్టిన నాగలాదేవి అనే పెట్టారు. అంటే చరిత్రలో కొంతమంది అర్హత లేని వాళ్ళు కూడా పెంచుతారు, అర్హత ఉన్న వాళ్ళు కూడా తగ్గిస్తారు. వివక్ష ఉంటుంది. ఎందుకు చేస్తారో ఏంటో తెలియదు. ఇన్ని 500 సంవత్సరాల తరువాత ఈ నాగలాదేవి నాకెందుకు గుర్తుకొచ్చిందో, నేనెందుకు రాశానో ఇప్పటికీ నిజంగా నాకేమిటో తెలియదు. తర్వాత నాగలాదేవి చరిత్ర మళ్ళీ ఇప్పుడు రాయమంటే నేను రాయలేను. నాగలాదేవి చరిత్ర ఎలా రాశానో ఆనే రాయించుకుందో నాకు ఇప్పటికీ తెలియనటువంటి విషయం. సో కాబట్టి సత్యసాయి జిల్లా అనంతపురం రైతుల గురించి కూడా ఈ నాగలాదేవి నవలలో ప్రస్తావన ఉంది. ఈ అనంతపురం జిల్లాకి వచ్చి ఈ రోజున మీ అందరి ముందు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే కృష్ణదేవరాయల పట్ల మీకెంత అభిమానం ఉందో అర్థమవుతుంది. తర్వాత కృష్ణదేవరాయలు 1-2 ఆస్పెక్ట్స్ గురించి చెప్తాడు. మంచి రాజు, మంచి పాలకుడు అభివృద్ధి. వాటన్నిటికంటే మించి కృష్ణదేవరాయలు గొప్ప ప్రేమికుడు, ఇచ్చిన మాట కట్టుబడి చక్రవర్తి. ఆయన ఒక వేశ్యని ఆ రోజుల్లో రాజులు ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకుంటారు, పెళ్లి చేస్తారు. అదే వేశ్యావాటికే పరిమితం చేయాలి, అంతఃపురానికి తీసుకురాగలగాలి అప్పాజీ అంటే, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత నాకు లేదని చెప్పిన వాడు కృష్ణదేవరాయలు. అలాంటి గొప్ప చక్రవర్తి. సాధారణంగా ఎవరైనా ఎంత మోజు పడ్డా ఒక్కసారి ఆమెతో ఉంటే ఇక మళ్ళీ పెళ్లికి ఉండదు. కానీ నాగలాదేవి చనిపోయేంత వరకు కృష్ణదేవరాయలు ఆమెని అమితంగా ప్రేమించాడు. దానికి నిదర్శనమే ఆమె కుటుంబంలో నాగలాపురంగా మార్చడం. హంపి పట్టణ కొత్త పట్టణానికి నాగలాపురం అని పెట్టడం అనేది నాగలాదేవి భవిష్యత్తులో ఎప్పుడైనా నాగలాదేవి అంటే నా పుస్తకం నాగలాదేవి తప్ప ఇంకా ఏది పుస్తకాలని మాత్రం చెప్తాను. థ్యాంక్ యూ. అద్భుతం గురువు గారు. ఇంత కాలాతీతమైన కూడా మీరు ఎంత కూర్చున్నారు. మాకు కూడా ఆకలి కావడం లేదు. అంటే ఈ యొక్క నవల ప్రభావం అనుకుంటా. ఇలాగ హైదరాబాద్లో కూడా 4 గంటల చేతి లేవలేదు. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే కృష్ణదేవరాయల యొక్క ప్రేమ చరిత్ర ఎంత గొప్పగా చిత్రీకరించారు. ఈ నవల ముఖ చిత్రం యుద్ధాంతమైనటువంటిగా ఉంటుంది. ఇందులో భాష, సన్నివేశాలు ఇది చదువుతూ ఉంటే సంభ్రమాశ్చర్యానికి గురవుతుందన్నమాట. అంటే చివరిగా బాబు ఒక్క ఎంత సారీ అండి, ఈ నాగలాదేవి రాసిన తర్వాత ఈ నాగలాదేవి పుస్తకం రాసిన ఓకే ఆమె
దేవరాయ దగ్గర కాక ముందు అమెరికా పోయినారు అని అనగా చెప్పడము. మరి పోతే ఆమె వెంటనే మన రాజకీయ నాయకులందరూ చూస్తాం పోయి చేస్తాం పోయి హామీలు ఇవ్వకుండా సరే మేము వస్తామని పోయి అక్కడ వాళ్ళందరికీ అన్ని అనుకూలాలు పిలిచి వాళ్ళకు పని కల్పించి పొట్ట నింపుకోవడానికి వీలు కల్పం స్ట్రైక్ చేసిన రైతులంతా స్ట్రైక్ చేసి ఏ పంటలు పండించుకున్నా ఉంటే మీకు ఎంత డబ్బు ఉంటే ఎంత బంగారు ఉన్నా మీరు ఏం తిరిగి బ్రతుకుతారు అని క్వశ్చన్ ఇస్తే దానికి ఆన్సర్ 0. కాబట్టి అందుకే రైతులకు అనేకమైనటువంటి విలువ రైతే రాదు. వాళ్ళకు తెలిసినటువంటి విషయాలపైన కవిత్వం రాసి దాని గురించి ప్రజలకు తీసుకెళ్ళి చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి సమావేశాలు నాకు బాధ వేస్తుంది. ఒక కవిని పిలిచి 20 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడితే వీలు లేదు. కానీ ఆ 2 నిమిషాల్లో ఏదో 4 మాటలు పద్యాలు చెప్తున్నాను పోతున్నాను. ఎందుకంటే ఇది ఒక రోజులో నిర్వహిస్తే కొన్ని గంటల్లో వాళ్ళ యొక్క ప్రతిభ వాళ్ళ యొక్క టాలెంట్ మీకు చూపించలేకపోతున్నారేమో. ఏదో 4 పద్యాలు 4 లైన్లు చెప్పి పోల్చింది 2 నిమిషాలే టైం ఇస్తున్నాను. కాబట్టి ఇలాంటి సమావేశాలు ఎప్పుడైనా జరిగితే 1 రోజు కాకుండా 2 రోజులు 3 రోజులు పెట్టి కొంతమందికి కనీసం ఒక అర్ధగంట టైం ఇచ్చి వాళ్ళ టాలెంట్ను ఇంప్రూవ్ చేసుకోమని చెప్తే బాగుంటుంది అనుకుంటాను. కానీ దానికి సమయాభావం ఉంటుంది, దానికి ఎవరు ఏం చేయలేము. కాబట్టి ఈ యొక్క మనం వీటికి రావడం తర్వాత భగీరథ గారికి నేను ఒకటి చెప్తున్నాను. ఆయనకు వాళ్ళ అమ్మ నాన్న భగీరథ అని పేరు పెట్టినారు. అంటే భగీరథ ప్రయత్నము అనేది మనకు తెలుసు కదా. కాబట్టి నేను బయటకు చూశాను. ఎన్టీ రామారావు గురించి రాసింది, తర్వాత ఈ నాగరాదేవి ఇవన్నీ చూస్తే ఈయన నిజంగా నిస్వార్థంగా ఇలాంటివన్నీ కనిపెట్టి ఇంత ఓపిక నేను చేస్తున్నామంటే భగీరథ ప్రయత్నం చేసినాడు కాబట్టి ఇవన్నీ సాధ్యమైనవి, లేకపోతే సాధ్యం కావు. అందుకు నా అనుకోని ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మీకు తగిన పేరు మీ అమ్మా నాన్న మంచి పేరు పెట్టినారు, భగీరథ ప్రయత్నం మీరు చేస్తున్నారు అని నేను ఆయనతో చెప్తున్నాను. మీకు సభాముఖంగా మీకు అందరికీ కూడా చెప్తున్నది అదే. భగీరథ ప్రయత్నం చేశాను కాబట్టి ఇలాంటి నవలలో ఎవరికి తెలియనటువంటి పెద్ద యూనివర్సిటీలో ఎంటెక్ పిహెచ్డి 2 డిగ్రీలు చేసిన కూడా తెలియనటువంటి విషయాలు నేను మన పుస్తకంలో రాసినానంటే చాలా గొప్పతనమే. కాకపోతే ఇంకా ఇలా మాట్లాడాలంటే ఇంకా గంటైనా మాట్లాడదు, గంటైనా మాట్లాడద్దు. కానీ సమయాభావం చూసి మాట్లాడుకుంటున్నాను. ఇంకా చివరిగా ఒక మాట, ఎస్పెషల్లీ మన అనంతపురం జిల్లా ఇప్పుడు కర్నూలు జిల్లానే ప్రపంచంలోనే వర్షపాతంలో వెనుకబడినటువంటి జిల్లా అనంతపురం జిల్లా. బట్ అనంతపురం జిల్లాలో బ్రతకాలంటే కొంత తెలివితేటలు, కొంత శక్తి సామర్థ్యాలు, కష్టపడే మనస్తత్వం ఇవన్నీ కూడా ఉండాలా. ఎగ్జాంపుల్ చిన్నది అనంతపురం ఉన్న అభిప్రాయం చాలామంది పెద్ద పెద్ద నాయకులు కూడా అనంతపురం అంటే ఉంటారు. నేను 1992లో మా పిల్లలు విజయవాడ తీసుకెళ్ళి కాలేజీ మీరందరూ కూడా చాలా శ్రద్ధతో విన్నారు, పండిస్తున్నారు. వేదిక మీద ఉన్న పెద్దలు కూడా ఆహారాన్ని మర్చిపోయారు. అందరూ సీరియస్గా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే కృష్ణదేవరాయలకు ప్రేమగత ఉండడం, ఆయన వారి సాహితీ సమాధానం సార్వభౌముడే. కానీ ప్రేమ అంటే ఎవరికైనా ఇష్టమే కదా. కానీ నిజమంటే ఇది అర్థవంతమైన లవ్ స్టోరీ కాదు. ఇది సినిమాగా తీస్తే సూపర్ డూపర్ హిట్. ఇందులో ఏమిటి ఎంత గొప్పతనము అంటే ఒక రాజు మనము ఒక వేశ్య కూతురు కృష్ణదేవరాయని చూసి మరి ప్రేమించి మరి నేను రాజైతే నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మాట ఇచ్చి ఆయన రాజైన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని బట్టలను పంపిస్తే అప్పుడు ఆమె తల్లి ఆశ్చర్యపోయిన సంఘటన గురువుగారు రాశారు. ఎంతంటే ఈ యొక్క సినిమా స్క్రీన్ ప్లే, ఎందుకంటే తన అపారమైన అనుభవాలంతా స్క్రీన్ ప్లేగా రాశారు. ఇది ఒకే ఒక నిమిషం, ఒక సెకండ్, హాఫ్ నిమిషం చెప్పి ముగిస్తాను. అందులో విధంగా భోజనం చేసే ముందు ఇక్కడ ఇంటర్వ్యూలు అంటారు కదా సినిమాకు, అలా ఇంటర్వ్యూలో ఎంత నాకైతే కథలో నీళ్ళు వచ్చాయి. వాస్తవం చెప్పాలి. ఎందుకంటే ఒక రాజు పంపించారు, దండనాయకులు వచ్చారు. అప్పుడు కథలు వచ్చి అమ్మా రాయల వారు
పంపించారు. పల్లకి సిద్ధంగా ఉంది. ఓ దళపతి చెప్పారు, రాయలవారు మా కోసం పల్లకి పంపించారా? నాగలాదేవి కళ్ళు విప్పాలి. ఇద్దరికీ నిద్రమత్తు క్షణంలో వదిలిపోయింది. అవునమ్మా, పల్లకి వచ్చింది చెప్పాడు మరో దళపతి. దూరంగా పల్లకి ఆ పక్కనే బోయిలో నిలబడి ఉన్నారు. మీకు వేరే చోట బస ఏర్పాటు చేశాను చెప్పాడు. సామాను నేను సర్ది తీసుకొస్తాను అన్నారు ప్రచారకులు. రూపవల్లి సంక్రమాశ్చర్యాలకు అలాగే చుట్టుకుండిపోయింది. ఇది కళకారుగా అనుకుంది నాగలాదేవి. నిజమేనమ్మా, రాయలవారే పంపించారు చెప్పాడు నాగమ్మ. నాగలాదేవి ఆనందంతో తల్లిని అల్లుకుపోయింది. అంటే ఒక రాజు పెళ్లి చేసుకుంటారంటే ఎంత ఒక వేసుకోని చెప్తాను. ఇట్లా స్క్రీన్ప్లే ఇట్లా అద్భుతమైన చక్కని భాష, అనవసరమైన వాక్యాలు, డైలాగ్స్ లేవు. దానికి కారణం ఏంటంటే ఆయన అనేకమైన సినిమాలను చూశాడు. సినిమాలను దాన్ని సెన్సార్ బోర్డు సభ్యులుగా అన్నారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో అనేక సినిమాలు చూశారు భగీరథ గారు. ఏ సినిమా మాటలు లేకుండా మౌనంగా ఎలా ప్రపంచ హావభావాలు ఆగీకం అవి అవన్నీ కూడా ఈ నవలలో చూపించడానికి ఇది ఒక థీమ్ కంటెంటే చాలా అద్భుతంగా ఉంది. కథ హీరో అయిపోయింది. ఆ నాగలాదేవి ఆ క్యారెక్టర్ శ్రీకృష్ణదేవరాయలు ప్రేమించడం ఇవన్నీ దృశ్యాలను చేసి ఆ నవలను పరిపుష్టవంతం చేశారు. ఇందులో ఉన్న ఒకే ఒక మాట ఏంటంటే ఆమె ప్యూర్ క్యారెక్టర్, వేశ్య కూతురు అయినప్పటికీ ఆమె చాలా గొప్ప గుణవతి, సుగుణవతి, ధైర్యవతి. భర్త అందరూ మిగిలిన భార్యల కన్నా ఆమె కృష్ణదేవరాయ గుండెని పిండి వేసిందన్నమాట. ఒక మాటలో చెప్పాలి. అంతేకాకుండా యుద్ధానికైనా ఆయన వెంట వెళ్ళింది. ఆ తర్వాత ఒకసారి కృష్ణదేవరాయలు ఒక విగ్రహాన్ని, కృష్ణుని విగ్రహాన్ని తీసుకుని వచ్చి అంతఃపురంలో బాగుంటుంది ఒకలాగా ఇంట్లో పెట్టుకోవడం బెడ్రూమ్లో అంటే బెడ్రూమ్లో అయితే పెట్టుకోవాలండి. ఈ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి ఒక గుడి కట్టించండి అన్నారు. అంటే ఈరోజు హంపి నుంచి మరి దక్షిణ భారతదేశంలో ఉండే తమిళనాడు కానీ ఆంధ్ర కానీ అన్ని గుడులు కట్టించారు ఆ రోజు కృష్ణదేవరాయలు. అంటే దాని వెనక ఉన్నటువంటి ప్రేరణ శక్తి నాగలాదేవి అని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తూ, అంటే ఎంతో మంది భక్తులకు ఎంతో మంది ఈ రోజులను ఆరాధిస్తున్నారు. అదేవిధంగా ఇన్ని చెరువులు ఉన్నాయి ఈ రోజు అంటే రాయలసీమలో అందుకు మూలము నాగలాదేవిని. రైతులను కూడా మరి ఆమె రైతులను చూసి అనంతపురం నుంచి వచ్చారు చెప్పారు భగీరథ గారు. రైతులు వస్తే ఇది పక్కగా ఉన్న పాపము, అసలు మీరు అన్నం తినరాలేదేమో అందుకే ఇంకా పక్కగా ఉన్నారేమో అనుకుందంట ఈ నవలలో. అందుకే మళ్ళీ పిలిచి కడప నిండా అన్నం పెట్టి మీరు ఏం కావాలో చేయమని చెప్పింది నాగలాదేవి. అటువంటి నిజంగా నా నాగలాదేవి పేరు కూడా అటువంటి ఒక పవిత్రమైన ఒక నవల ఈరోజు ఇక్కడ ఆవిష్కరించి ఇక్కడ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసింది మన జావేకి, మన మిత్రులకు, అదేవిధంగా ఈ సభలో పాల్గొన్న పెద్దలకు, సమీక్షకులకు కింద శ్రద్ధగా ఇంతవరకు తెలియజేస్తూ కాస్త ఆలస్యమైనప్పటికీ ఒక మంచి కార్యక్రమం జరిగిందని మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తూ భోజన విరామం ప్రకటిస్తుంది.